హలో ఫ్రెండ్స్, సాధారణంగా ఆలయాలను రాజులు, సామంత రాజులు లేదా భక్తులు కట్టిస్తారు. కానీ ఇక్కడ మాత్రం గుడిని దొంగలు నిర్మించారు. అది కూడా రాత్రికి రాత్రే నిర్మించారు ఆలయాన్ని. అదే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల్ మల్లన్నపేట గ్రామంలో కొలువై ఉన్న దొంగ మల్లన్న స్వామి ఆలయం. ఆలయానికి ముందు సాక్షాత్ దర్శనమిస్తున్న నందీశ్వరుడు. కాకతీయుల కాలంలో నిర్మితమైన ఆలయం. మొక్కులు చెల్లిస్తే కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ప్రతి ఏటా మార్గశిర పంచమి నుండి 7 వారాల పాటు ప్రతి బుధ ఆదివారాల్లో జాతర జరుగుతుంది. కొండూరు వంశస్థుల ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుగుతాయి. మార్గశిర పంచమి అనేది డిసెంబర్ నెలలో వస్తుంది. ఈ ఆలయం రాతితో నిర్మించబడిన ఆలయం. అంతేకాకుండా 2 అంతస్తులు కట్టబడిన ఆలయం. ఇది చూస్తే మనకి కనబడుతుంది. పాపం రవి కుంటుకుంటూ వెళ్తున్నాడు. ఎందుకంటే అతను పొలం దగ్గరికి వెళ్తే పామును చూసి భయపడి పక్కన మళ్ళీ దునికేసరికి కాలం అనేది బెనికింది. అందుకనే మల్లన్న స్వామికి ఏదైనా మొక్కు తీర్చుకుందామని ఇక్కడికి వచ్చాడు. చూస్తే మనకు కనబడుతున్నాడు కుంటుతున్నాడు. మనం వీడియో తీస్తున్నామని కవర్ చేస్తాడు కానీ ఇక్కడ దొరికిపోయాడు. ఎంట్రన్స్లో మనకి గణపతి విగ్రహం మనకి దర్శనమిస్తుంది. అంతేకాకుండా భక్తులు కోరుకున్న కోరికలు నెరవేరాలని ఇక్కడ ముడుపులు కడుతున్నారు. ఇక్కడ మనకి ఎంట్రన్స్లో కనబడుతుంది ముడుపులు అనేటివి కూడా. ఇదండి ఈ ఆలయ శాసనం ప్రకారం 11వ శతాబ్దంలో పులాస పాలకులకు చెందిన కొన్ని ఆవులను కొందరు దొంగలు తీసుకెళ్తుండగా వారిని కొందరు చూసి వెంబడిస్తారు. ఎక్కడ దొరికిపోతామని భయంతో అక్కడే ఉన్న మల్లన్న స్వామి విగ్రహం వద్దకు వెళ్లి తమను గుర్తుపట్టకుండా ఆవుల రంగులను మారిస్తే గుడి కట్టిస్తామని మొక్కుకున్నారు. వారు కోరుకున్నట్టే వారి కోరిక నెరవేరడంతో అదే రాత్రి స్వామివారికి ఈ ఆలయాన్ని నిర్మించారు. చాళుక్యుల శిల్పకళ ఈ ఆలయంలో చూడొచ్చు. ప్రతి సంవత్సరం భక్తులు బోనాలు తీసి బంగారం పంచిపెట్టడం, అలాగే పట్నాలు వేయడం ఇక్కడ ప్రత్యేకత. ఒగ్గుడోలు, సప్పుళ్ళు, శివసత్తుల సిగములు ఈ ఆలయం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ ఆలయం పూర్తిగా రాతితో నిర్మించబడినది. చూస్తే మనకు కనబడుతుంది. స్తంభాలు కానీ పక్కన కూర్చోవడానికి ఉన్నది కానీ ఇక్కడ విగ్రహాలు కూడా గోడకి ఎలా చెక్కారు చూడండి. రాతితో నిర్మించబడిన విగ్రహాలు అని. ఇది చాళుక్యుల శిల్పకళ ఈ ఆలయంలో మనం చూడొచ్చు. స్తంభాల పైన కానీ అక్కడ గోడకు కానీ విగ్రహాలు ప్రతిదీ ఇదంతా కూడా చాళుక్యుల శిల్ప. అంతేకాకుండా ఇక్కడ మనకి ఒక స్తంభం పైన శిలాశాసనం చెక్కారు. ఒకసారి చూడండి, మనకు కనబడుతుంది లైవ్లో. ఇదండి మనకి శిలాశాసనం. ఈ శిలాశాసనం ప్రకారం ఈ ఆలయ నిర్మాణం గురించి తెలియజేస్తుంది మనకి. కాకతీయుల కాలంలో నిర్మించబడిన ఆలయాలు ఎక్కడ చూసినా కూడా మనకి అవి రాతితో నిర్మించబడిన ఆలయాలు మనకి దర్శనమిస్తుంటాయి. రవి అలసిపోయి ఇక్కడ కూర్చున్నాడు చూడండి, ఎలా నవ్వుతున్నాడో. రవి నవ్వుని చూసి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇక్కడ మనకి ఎంట్రన్స్లో విగ్రహాలు అనేది మనకి కనబడుతుంది. గోడ పైన చెక్కిన విగ్రహాలు ఇవన్నీ కూడా చాళుక్యుల చిత్రకళ. ఇదే అండి విగ్రహం. అటు గలమకి అటు సైడ్ ఒకటి, ఇటు సైడ్ ఒకటి మనకి దర్శనమిస్తున్నది. ఇలాంటి విగ్రహాలు మనకి ఇక్కడ 4 కనబడుతుంటాయి. ఇవి ఎంట్రన్స్లో అంటే మొత్తం గర్భగుడిలో విగ్రహం. ఇది అంటే సాక్షాత్ దర్శనమిస్తున్నాం మల్లన్న స్వామి. ఇక్కడ పూర్తిగా వీడియో తీయలేదు కాబట్టి జస్ట్ ఓన్లీ ఫోటో వరకు అట్లా వేరే వాళ్ళ దగ్గర నుంచి షేర్ చేశాం. ఇక్కడ మనకి ఏ ఆలయాలలో కూడా ఆలయం ఎంట్రన్స్లో ఇది గణపతి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత స్వామివారిని దర్శించుకుంటారు. అన్ని పూజల కంటే ముందు గణపతి పూజ. అదేవిధంగా పక్కన మనకి హనుమాన్ విగ్రహం కూడా దర్శనమిస్తుంది. హనుమాన్ టెంపుల్ ఇది. ఇదే కాకుండా పక్కన చూస్తే మనకి గండదీపం కూడా కనబడుతుంది. భక్తులకు ఉన్న గండాలు పోవాలని ఇక్కడ గండదీపం వెలిగిస్తారు స్వామివారికి. ఇదే కాకుండా పక్కన చూస్తే మనకి హనుమాన్ టెంపుల్ పక్కన మనకి నాగదేవత విగ్రహాలు కూడా మనకి దర్శనమిస్తున్నాయి. ఇవ్వండి నాగదేవత విగ్రహాలు. ఇది నాగదేవత విగ్రహాలు. ఇది పక్క నుంచి వెళ్తే మనకి టికెట్ భక్తులు రద్దీగా ఉండే టైంలో డిసెంబర్ మాసంలో
ఇక్కడ కౌంటర్ కూడా ఉంటుంది. ఇక్కడ నుంచి క్యూ అనేది ఉంటుంది. ఇప్పుడు లేదు కాబట్టి ఇది మనకి పక్కన నుంచి చూస్తుంటే 2 అంతస్తుల కట్టడం కనబడుతుంది. ఈ ఆలయం శిఖరం పైన మనకు ఒక 2 పక్షులు కనబడుతుంటాయి చూడండి. ఈ టెంపుల్ వ్యూ అండి ఇది వెనుక వైపులో, ఆలయం వెనుక వైపులో ఈ శిఖరం పైన 2 పక్షులు కనబడుతున్నాయి. ఎండకు పాపం దాని పైన ఉన్నాయి 2 పక్షులు కనబడుతున్నాయా చూడండి. ఇదిగోండి 2 పక్షులు ఎండకు ఉన్నాయి పైన శిఖరం పైన, చాలా పొడవాటి శిఖరం. అదే కాకుండా పక్కన మనకి గోశాల కూడా కనబడుతుంది. భక్తులు ఇక్కడ తమ కోరికలు నెరవేరాలని కోరుకున్న కోరికలు నెరవేరితే ఇక్కడ ఆవులను కట్టేస్తాను మొక్కుకుంటారు. అదే కాకుండా ఇక పక్క నుంచి చూస్తే మనకి లైవ్లో కనబడుతుంది. ఇదంతా మొత్తం టోటల్ టెంపుల్ వ్యూ అండి. ఇది ఆలయం టోటల్ వ్యూ, ఎంట్రన్స్ నుండి ఎండింగ్ వరకు కనబడుతుంది టోటల్గా. ఇక్కడ నవగ్రహ విగ్రహాలు మనకి చూడొచ్చు. స్టార్టింగ్లో ఉంటాయి నవగ్రహ విగ్రహాలు. అంతేకాకుండా ఆలయం బయట మనకి పోషమ్మ అమ్మవారు కూడా దర్శనమిస్తున్నారు. ఇది పోషమ్మ టెంపుల్ ఆలయం పక్కనే ఉంటుంది మనకి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.